అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము ధ్యానము. 5వ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 42. ఈ 42 వచనాలలో ఉన్న ప్రధాన అంశాలు మొదట చెబుతాను, తరువాత మొదటి వచనం నుండి ధ్యానం చేద్దాం. మొదటి 11 వచనాలు అననయ సపేరా అనేటువంటి దంపతుల యొక్క పాపమును గురించి వ్రాసింది. రికార్డెడ్గా సంఘం ఏర్పడిన తరువాత ఇది మొదటి పాపంగా కనిపిస్తుంది. ఇందులో పరిశుద్ధాత్మను దేవుడుగా పేతురు పిలవటం ప్రధానం. అననయ అనే మాటకు అర్థం గ్రేస్, సఫేరా అంటే బ్యూటీ. వారి పేరులో ఉన్న అర్థాలు వారి తీరులో, ప్రవర్తనలో లేవంటం ఇక్కడ మనకు బోధించబడింది. తరువాత 12వ వచనం నుండి 16వ వచనము వరకు సంఘము యొక్క శక్తి ఏ విధంగా ఉంది, సూచక క్రియలు, మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడటం, పేతురు గారి యొక్క నీడ పడితే స్వస్థత రావటం అనేది ఈ యొక్క వచనాల్లో వర్ణించబడింది. 17 నుండి 20వ వచనము వరకు మనం చూస్తే సెక్యూషన్గా, రెండవ శ్రమగా చెప్పబడినది పేతురు గారి యొక్క సెకండ్ అరెస్ట్ ఇక్కడ మనకు వ్రాయబడుతోంది. తరువాత 21 నుంచి 24 వరకు ఉన్న వాక్యాన్ని చూస్తే అపోస్తలులు చెర నుండి తప్పించబడి దేవాలయమునకు వెళ్ళి బోధ చేస్తున్నారు. సన్హెద్రిన్ సభ వారు అరెస్ట్ చేయబడినటువంటి అపోస్టల్స్ని తీసుకురమ్మన్నప్పుడు తలుపులు వేసి ఉన్నాయి, కాపలా వారు బయట ఉన్నారు, కానీ లోపట అపోస్టల్స్ లేరు. అది ఏమో అని వారు దిగ్భ్రాంతి నొందిన సన్నివేశం రాయబడింది. ఆ తర్వాత వాళ్ళు దేవాలయం దగ్గర బోధిస్తున్నప్పుడు 25-26 వచనాల్లో వాళ్ళను ప్రశ్నించారు. మీకు మేము ఆజ్ఞాపించాం కదా అని ప్రశ్నించి వాళ్ళను కంట్రోల్లోకి తీసుకునే సందర్భంలో ప్రజలే రాళ్ళు వేసి అధికారులను కొట్టే పరిస్థితి కనపడింది వారికి. అందుకనే బలవంతం చేయకుండా నెమ్మదిగా వారిని మరలా చెరసాలకు తీసుకొని వచ్చారు. అక్కడ మనకు థర్డ్ అరెస్ట్ కనబడుతుంది. 25-26 వచనాల్లో పీటర్స్ థర్డ్ అరెస్ట్ కనబడుతుంది. తర్వాత 29 నుంచి 32 వచనాలు, 27 నుంచి 28 వచనాల్లో రెండవ విచారణ చేశారు అపోస్తలులను. 29 నుంచి 32 వచనాల్లో అపోస్టల్స్ మళ్ళా ఆ విచారణలో తమ యొక్క ఆన్సర్ డిఫెన్స్ వాళ్ళు చెప్పుకున్నారు. 33వ వచనంలో ఆ డిఫెన్స్ యొక్క ప్రతిఫలము ఏమిటి అని అనగా వారు అత్యాగ్రహం తెచ్చుకొని వీళ్ళని చంపాలని చూశారు. 34 నుండి 39 వచనాల మధ్య ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి గమలీయేలు అతని యొక్క ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్, అక్కడ ఉన్నటువంటి మత నాయకులతో అతడు మాట్లాడి, ఇది దేవుని వలన కలిగితే మీరు దానిని నాశనం చేయలేరు, ఆపలేరు, దేవుని వలన కాకపోతే ఈ అపోస్తలులు దానిని కొనసాగించలేరు అని మునుపు దూత అనేవాడు ఏ విధంగా ఫెయిల్ అయ్యాడో, అతని అనుచరులు డిస్టర్బ్ అయ్యి స్కాటర్ అయిపోయారో, చెదిరిపోయారో ఉదాహరణ చెబుతూ వచ్చాడు. 40వ వచనంలో అపోస్తలులను కొట్టి మళ్ళా బెదిరించడం, 41వ వచనంలో ఈ అపోస్టల్స్ యేసునామాన వారు శిక్షించబడటం, అవమానం పొందటంకి పాత్రులుగా దేవుడిచ్చినందుకు స్తుతించటం, 42వ వచనంలో మానక దేవాలయములోను మానక ఇంటింటా అనుదినము వారు సువార్త ప్రకటించడం మనకు కనిపిస్తుంది. ఇట్లాగా 42 వచనాలు ఈ యొక్క అధ్యాయంలో వ్రాయబడ్డాయి. ఇక మొదటి వచనానికి వెళ్ళి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం.
మొదటి వచనం ప్రారంభించటానికి ముందు 4వ అధ్యాయం 36వ వచనంలో కుప్రా అనేటువంటి ఊరిలో పుట్టినవాడైన యోసేపు అనే ఒక లేవీయుడున్నాడు. అతడు తన ఆస్తి అంతటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అనే పేరు పెట్టారు. బర్నబా యొక్క అసలు పేరు యోసేపు. బర్నబా అనేది అతనికి ఇవ్వబడినటువంటి పేరు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో బర్నబా అని పౌలుతో మొదటి మిషనరీ ప్రయాణంలో, అలాగే పౌలు గారితో రెండో మిషనరీ ప్రయాణ ప్రారంభంలో వాగ్యుద్ధం గురించి మనకు కనబడతాయి. ఆ బర్నబాయే ఇతడన్నమాట. ఇతడు లేవీయుడు. ఈ యోసేపు లేవీయుడు, కుప్రా అనే ఊరికి చెందినవాడు. అయితే అతడు తనకున్న ఆస్తి అంతా కూడా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అతడు భూమి కలిగిన వాడు, దానిని అమ్మేశాడు. ఎందుకు నేను వెనక్కి వెళ్ళి ఈ వచ్చిన జ్ఞాపకం చేశానంటే 5వ అధ్యాయం ప్రారంభంలో అననీయా అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సెప్పారాతో ఏకమై పొలమమ్మెను. పై వచనానికి కింద వచనానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే, ఇంగ్లీష్ భాషలో BUT బట్ అనేటువంటి పదం ఈ 5వ అధ్యాయం మొదటి వచనము 4వ అధ్యాయం చివరి వచనాన్ని కలిపింది. అంటే 4వ అధ్యాయంలో యోసేపు అను కుప్రాకు చెందిన లేవీయుడు పొలం అమ్మాడు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. బట్ అననీయా, అటు బర్నబా ఇటు అననీయా ఇద్దరు కూడా లేవీయులుగానే ఎంచబడుతున్నారు. బట్ అననీయా, ద మ్యాన్ నేమ్డ్ అననీయాస్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్. అంటే అర్థం ఏంటంటే ఇతడు కూడా లేవీయుడే అని అర్థం. కనుక బట్ అనే పదంతో ప్రారంభమైంది. వారిద్దరూ ఏకమై పొలము అమ్మారు. వారికి ఒక పొలం ఉంది. బర్నబా పొలం అమ్మినట్టే వీరు కూడా పొలం అమ్మారు అనే కంపారిజన్ మీరు అర్థం చేసుకోవాలి. భార్యకు ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకున్నాడు. ఎరుకనే అంటే తెలిసేటట్లుగానే భార్యకు తెలుసు అతడు కొంత వెల దాచుకున్నాడని. కొంత మాత్రమే తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అంటే ఏమిటి అర్థం? అమ్మిన వెలంతా తీసుకొచ్చి పెడితే యథార్థంగా ఉన్నట్టు, కొంత దాచుకొని కొంత తెచ్చాడు అనంటే పైకి అపోస్తుల దగ్గర యథార్థంగా ఉన్నట్టు కనపడుతూ సమాజానికి తాను బాగున్నాను, ఆత్మీయంగా ఖచ్చితంగా ఉన్నానని చెప్పే యత్నం చేస్తూ నేను కూడా పొలం అమ్మి తెచ్చిపెట్టాను, నేను కూడా భక్తుడినే, విశ్వాసినే అనే ప్రదర్శనిస్తున్నాడు. కానీ కొంత దాచుకున్నాడు అంటే అతనిలో తన కొరకైనటువంటిదిగా కొంత ధనాన్ని తనకు ఉంచుకున్నాడు. కనుక తన యొక్క ద్వంద్వ వైఖరి ఇక్కడ మనకు అర్థమవుతుంది. దానికి భార్య సహకరించింది. 3వ వచనం, అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అనే ప్రశ్న అడిగాడు. మీరు ఇక్కడ చూడండి, 4 ప్రశ్నలు టక వరుసగా మాట్లాడుతున్నాడు. ఈ 4 ప్రశ్నలు కూడా ముఖ్యమైనవి. ఒకటి, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? రెండవది, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా? మూడవది, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? నాలుగవది, ఈ సంగతి నీ హృదయములో ఎందుకు ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయాను 4 ప్రశ్నలు సంధించాడు పేతురు గారు. ఆ 4 ప్రశ్నలు కూడాను మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి? సాతాను అతనిని ప్రేరేపించాడు, అతని హృదయాన్ని అబద్ధమాడుటకు, అబద్ధమునకు జనకుడైన సాతానుని ప్రేరణ కారణము. సాతానుని ప్రేరణకు లొంగాడు. సాతాను మోసపుచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వను మోసపుచ్చింది. వాడు మోసగాడు, అపవాది మోసగాడు.
అపవాది మోసపుచ్చే స్వభావం కలిగిన వాడు. అయితే ఇక్కడ మనుషులతో మాట్లాడుతున్నాను అనుకున్నాడు, మనుషుల ఎదుట పెడుతున్నాను అనుకున్నాడు, కానీ అది దేవుడు చూస్తున్నాడు, దేవుని ఎదుట తాను తన అర్పణ ఇస్తున్నాడనేది స్పృహ లేనివాడుగా అననీయ కనబడుతున్నాడు. కనుక అననీయ పరిశుద్ధాత్మను మోసపుచ్చినట్లుగా పేతురు గారు వర్ణిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజెంట్ టెన్స్లో వారితో ఉన్నాడు. అతడు గ్రహించక పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకున్నాడు. నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా, ఏ ఆస్తి అమ్మినా అది వారిదే. వారు సమర్పించుకొని దేవునికి ఇస్తున్నారే తప్ప అందులో కంపల్షన్ లేదు. కొంత ఉంచుకొని కొంత ఇచ్చేటువంటి అవకాశం వారికి ఉంది, కానీ మొత్తం ఇచ్చినట్టుగా చెప్పాల్సిన అవసరం వారికి లేదు. కనుక కొంత దాచుకుంటాము అని అంటే కాదనేది ఎవరూ లేరు. అది వారిదే, అది వారి వశమున ఉండేదే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని యొద్ద ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు యథార్థముగా ఉండుట మనం నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో మనం శోధించబడుతూ ఉంటాము, లెక్కలు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అట్లా చెయ్యరాదు. దేవుడు యథార్థంగా మనల్ని ఉండాలని కోరుతూ మన వైపు చూస్తున్నాడు. మన యొక్క యథార్థత ఆర్థిక విషయాల్లోనే ప్రాముఖ్యంగా బయటపడుతుంది. కనుక మారు మనసు యథార్థత నీ అంతరంగంలో వచ్చింది అంటానికి సూచన డబ్బు పట్ల నీ వైఖరి యథార్థంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఇట్లా ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? నీవెందుకు ఇట్లా ఆలోచన చేసుకున్నావు? నీ కొరకు ఎందుకు ఆలోచన చేసుకుంటున్నావు? అసలు నిన్ను ఎవరు అమ్మమన్నారు? ఎవరు ఇమ్మన్నారు? ఇంతకే అమ్మామని ఎవరు చెప్పమన్నారు? చూడండి, ఫ్రీ విల్ ఆఫరింగ్. అది దేవునికి ఇచ్చేది ఫ్రీ విల్ ఆఫరింగ్. అందులో మోసం ఎందుకు? ఈ మాటలు వింటూ ఉండగానే, ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడిచాడు. వినిన వారందరికీ మిగుల భయం కలిగింది. పేతురు గారు ఎప్పుడైతే ప్రశ్నలు అడిగాడో ఆ ప్రశ్నలు విన్నగానే ఇమ్మీడియట్గా అననీయ అక్కడ పడిపోయి చనిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా గజగజలాడుతున్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఎవరునూ వారితో కలుసుకోవటానికి తెగించలేదంట. అపోస్తలుతో మాట్లాడటానికి, ఫ్రెండ్షిప్ చేయటానికి, ఫెలోషిప్కి రావటానికి గజగజలాడారు. ఎందుకంటే వారి ద్వారా అటువంటి బలమైన కార్యాలు ఆదిమ సంఘంలో ఆ ప్రథమ శతాబ్దంలో దేవుడు చేశాడు. దేవుడు బలమైన కార్యాలు చేశాడు, ప్రజలకు భయం కలిగించే కార్యాలు చేశాడు. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే చేసిన కార్యాలకు ఏ విధంగా అయితే మోషేను చూచి భయపడ్డారో ఐగుప్తీయులందరూ, అలా పేతురును అపోస్తలులను చూచి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము నివాసులంతా కూడా గజగజలాడారు, భయకంపితులయ్యారు. 6వ వచనం, అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టిరి. పడుచువారు ఫ్యూనరల్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. 7వ వచనం, ఇంచుమించు 3 గంటల తరువాత వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పు అని ఆమెను అడిగాను. అంటే ఒక ఇద్దరు మనుషుల మధ్య జరుగుతున్న సంభాషణలాగా ఇది కనబడుతుంది, కానీ ఇంటర్నల్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు వింటున్నాడు. గమనిస్తున్నారా? ఇప్పటికీ ప్రతి క్రైస్తవునికి ఈ స్పృహ కావాలి. నేను మాట్లాడుతున్నది ఒక మనిషితో అయినప్పటికీ కూడా నేను దేవుని ఎదుట మరొక వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాను.
నేను యథార్థంగా ఉన్నాను దేవుని ఎదుట అనేటువంటి స్థితిలో మనము మాట్లాడాలి. అందుకే పేతురు అన్నాడు, ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. తన భర్తకు సంభవించింది ఆవిడికి తెలియదు. అందుకే ఆవిడ కూడా తన భర్తతో కూడబలుక్కుని అబద్ధమాడింది కనుక ఆ అబద్ధాన్ని విట్నెస్ ఇచ్చింది. అబద్ధపు విట్నెసెస్ దేవుడు యాక్సెప్ట్ చేయడు. అబద్ధ సాక్షులు శిక్షార్హులు అని గుర్తెరగాలి. అందుకు పేతురు అన్నారు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిని, ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురు అని ఆమెతో చెప్పాను. పేతురు గారు మాట్లాడుతున్నాడు. పేతురు ఆమెను శపిస్తున్నాడా? కాదు. దేవుడు ఆమె పట్ల ఏ డిక్లరేషన్ అయితే ఇచ్చాడో దాన్ని వివరిస్తున్నాడు పేతురు, అంతే. దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద విల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అబౌట్ సపేరాస్ లైఫ్. సపేరా యొక్క జీవితం పేతురు యొక్క చేతుల్లో ఉండదు, దేవుని చేతిలో ఉంటుంది. కనుక ఆమె మరణం దేవుని చేతులు ఉంటుంది. కనుక పేతురు పలుకుతున్నప్పుడు దేవుని యొక్క మాటగా దాన్ని మనం తీసుకోవాలి. దేవుని పక్షంగా మాట్లాడాడు ఆయన. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచింది. వారు నిన్ను కూడా మోసుకొని పోతారు అనగానే ఆవిడ కింద పడి ప్రాణం విడిచింది. చూడండి, అననయ పడిపోయి ప్రాణం విడిచాడు, సపేరా పడి ప్రాణం విడిచింది. ఒక అబద్ధం ఆడినందుకు వారి మీదకు ఈ శిక్ష వచ్చింది. వారి యొక్క ధనాపేక్షను బట్టి ఈ యొక్క శిక్ష వారి మీదకు వచ్చింది. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. కనుక ఆమె చనిపోయినప్పుడు ఆమెను కూడా యవనులు మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్దనే పాతిపెట్టిరి. సంఘమంతటికి మరియు ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అంతే కదా. దేవుని సంఘంలో ఇలాంటివి జరిగితే సంఘంలో ఈ దినం ఎలా ఉంటుంది? నేను గత సంవత్సరాల్లో వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, ఒకవేళ గనక దేవుడు ఆర్థికపరమైనటువంటి పారదర్శకత విషయంలో అననీయా సపేరాలతో చేసినట్లుగా చేస్తే ఈ దినాన సంఘాల్లో ఎంతమంది బతికుండుంటారు? చాలామంది చనిపోతారు. ఎందుకంటే పైన ఒకటి, లోపటికి ఒకటి, అంతరంగం ఒకటి, వెలుపటికి ఒకటి. ఆర్థిక విషయాల్లో దేవుని పట్ల వివిధ రకాలుగా స్పందించే మనస్తత్వాలు కలిగిన వారు దేవుని ఆరాధనలకు వస్తున్నారు ఇవాళ. కనుక దేవుడు కోరుతున్నది ఏమిటి? దేవుని ఎదుట యథార్థత, దేవుని ఎదుట సత్యము కోరుతున్నాడు. అంతరంగములో సత్యమును ఆయన కోరుతున్నాడు. దేవునితో అబద్ధం ఆడవద్దు, దేవుని ఎదుట సత్యము చెప్పాలి, సహోదరుల ఎదుట సత్యమే చెప్పాలి. మీరు ఒకరితో ఒకరు సత్యమే చెప్పండి అని ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు. కనుక వినిన వారికి అందరికీ మిక్కిలి భయం. ఒక్కొక్క పదం దాని తీవ్రత చూడాలి. భయము కాదు, మిక్కిలి భయం. వినిన వారు కొందరికి కాదు, అందరికీ. ప్రతి ఒక్కడూ కూడా దేవుని ఎదుట సరిగా బ్రతకాలని తెలుసుకోగలిగారు. 12వ వచనం నుండి మనం 16వ వచనం వరకు చూసినట్లయితే సంఘములో ఉన్నటువంటి అపోస్తలుల యొక్క ప్రభావము ఎంత ఘనంగా ఉందో ఇక్కడ చెప్పబడుతోంది. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడెను, కాదు బడుచుండెను. ఆది అపోస్తలుల కాలము మొదటి శతాబ్దంలో సంఘము ఏర్పడిన తరువాత ఆశ్చర్యకరమైనటువంటి మహత్కార్యాలు, సూచక క్రియలు అపోస్తలులు చేస్తూ వెళ్ళారు, కొనసాగించారు. ఆ విధంగా చేయటం ద్వారా సువార్త బలపరచబడింది. నమ్మేవారికి నమ్మటానికి అవకాశం కలిగింది. వారందరూ కూడా ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉన్నారు. సొలొమోను మంటపంలో అంటే దేవాలయంలో ఒక పార్ట్ అది. అక్కడే ఉన్నారు వాళ్ళు. అక్కడే ఉండి వారి యొక్క కార్యాలన్నీ జరిగిస్తూ ఉన్నారు. వాస్తవంగా వీళ్ళు గలిలయులు, అపోస్తలులు గలిలయులు, సామాన్యులు, సామాన్యమైనటువంటి యూదులు.
కానీ మందిరంలో వీరు చేస్తున్నటువంటి కార్యాలు లేవీయులు, యాజకులు, ప్రవక్తలకు చెప్పుకున్న వారు చేయలేని కార్యాలు వీళ్ళు చేస్తున్నారు. అందుకనే అందరికీ కూడా భయం పుట్టింది. కడమవారిలో ఎవరునూ వారితో కలిసి ఉండుటకు తెగింపలేదు. కానీ ప్రజలు వారిని ఘనపరుస్తున్నారు. మిగిలిన వారు ఎవరు కూడా వారిని దరిచేరటానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు తెలుసా? ప్రజలు వారిని ఘనపరుస్తున్నారు. స్త్రీలు, పురుషులు అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులుగా మారి ప్రభు పక్షాన చేర్చబడుచు ఉన్నారు. 5,000 మందిగా ఉన్నటువంటి సంఘం ఇంకా దినదినము చేర్చబడుచు ఉన్నారు. పెరుగుతుంది సంఖ్య. యెరూషలేము అంతా కూడా కన్వర్షన్స్ జరుగుతున్నాయి. అపోస్తల కార్యములు మొదటి 7 అధ్యాయాలు కూడాను మనకు యెరూషలేములోనే జరిగినటువంటి సంఘటనలను వర్ణిస్తున్నాయి. కాబట్టి విశ్వాసులు ప్రభు పక్షాన చేరుతున్నారు. ప్రజలు మారు మనసు పొందుతున్నారు. ప్రజలు విశ్వాసులుగా మారుతున్నారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతున్నారు. సాక్షులుగా మారుతున్నారు. దేవుని కార్యాలను బలముగా ప్రకటిస్తున్నారు. సువార్త మహాశక్తితో ప్రచండంగా వెళుతోంది. అందుచేత పేతురు వస్తున్నప్పుడు జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడ అయినా పడాలని మంచాల మీద, పరుపుల మీద రోగులను ఉంచారు. కనుక రోగులను తీసుకొచ్చి పరుపుల మీద, మంచాల మీద పెట్టి ఆయన నడుస్తున్న చోట నీడబడితే, యేసుక్రీస్తు ప్రభు వారు నీడబడితే స్వస్థత వచ్చినట్టుగా రాయలేదు. కానీ పేతురు భక్తుని యొక్క నీడబడితే స్వస్థత వచ్చినట్టుగా రాశాడు. అందుకే యేసు ప్రభు అన్నారు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేసేవారుగా మారుతారన్నాడు. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు శిష్యులతో. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల చేత మరింత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మరియు యెరూషలేము చుట్టూ ఉండు పట్టణముల జనుల రోగులను, అపవిత్రాత్మల చేత పీడించబడుచున్న వారిని మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి. వారందరూ అండర్లైన్ చేయండి. వారిలో కొందరు కాదు సుమా, వారు అందరూ. ఎందరు రోగులు వచ్చారో, ఎందరు అపవిత్రాత్మ చేత బాధించబడుతున్న వారు వచ్చారో అందరికీ స్వస్థత, అందరికీ విడుదల. యేసుక్రీస్తు ప్రభువునందుకు వచ్చిన వారికి విడుదల దొరుకుతుంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి స్వస్థత దొరుకుతుంది, విడుదల దొరుకుతుందని వాక్యం సెలవిస్తుంది. ఇక మనం 14వ వచనం నుండి 16వ వచనం వరకు చూస్తున్నప్పుడు ప్రజల మార్పునకు, అటువంటి అపోస్తలుల ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతాలకు మనం గమనిస్తున్నప్పుడు సువార్తను దేవుడు స్థిరపరుస్తున్నాడని తెలుస్తుంది. ఇక 17వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తే, సద్దూకయ్యులు అపోస్తలులను వెంటాడుతూనే ఉన్నారు. ప్రధాన యాజకుడు అతనితో కూడిన వారు సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకున్నారు. వారి హృదయం అంతా క్రోధముతో నిండిపోయింది. అపోస్తలులను బలాత్కారంగా పట్టుకున్నారు. దిస్ వాజ్ ద సెకండ్ అరెస్ట్. మనకు 4వ అధ్యాయంలో మనం చూసాము, అపోస్తలులను వాళ్ళు అరెస్ట్ చేశారు. 4వ అధ్యాయంలో మనము 2వ వచనంలో చూస్తాము, వారి బలాత్కారమును పట్టుకొని కావలిలో ఉంచిరి అని 3వ వచనంలో ఉంది. ఇక్కడ 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మళ్ళా బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో పెట్టేశారు. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఒక మిరాకిల్ సంభవించింది. అదేమిటంటే చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చేశాడు దేవుని దూత. మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి వారితో అన్నాడు. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధ చేస్తున్నారు. ప్రధాన యాజకుడు అతనితో ఉన్నవారు వచ్చి మహాసభ వారిని, అంటే సన్హెద్రిన్ సభ వారిని, ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపారు. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు. మీరు చూడండి, 19వ వచనంలో చెరసాల తలుపులు తీశాడు దూత. మళ్ళా వీళ్ళు వెళ్ళేటప్పటికి చెరసాల తలుపులు మూయబడే ఉన్నాయి. కనుక తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి, లోపల మాయమయ్యారు.
చెరసాల తలుపులు తీయకపోతే ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి పేతురు, యోహాను, అపోస్తల్స్ బయటికి రాలేరు. అందుకే ఆ గేట్స్ తెరిచి ఆ తర్వాత మరలా మూసేటట్లుగా చేశాడు దేవుని దూత. కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడు కూడా కనపడలేదని వారు తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులు ఆ మాటలు విని ఇది ఏమవును, వాట్ దిస్ వుడ్ కమ్ టు, ఆశ్చర్యపడ్డారు. దే బికేమ్ వండరింగ్. వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, ఇది ఏమైపోతుందో, ఎటు తిరుగుతుందో, ఎటు వెళుతుందో విషయం అని అనుకున్నారు. ఎటు తోచక వారికి అర్థం కాలేదు, తికమకబడుతున్నారు. అపోస్తలులు చూస్తుంటే వేరే మాటలు చెబుతున్నారు. మోషే ధర్మశాస్త్రంలోనివి చెప్పటం లేదు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెబుతున్నారు. యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా రక్షణ అని చెబుతున్నారు. యేసునామాన రక్షణ పొందాలని చెబుతున్నారు. అది మనకు ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్ట్మెంట్లో కనపడదు. ఇదేమిటి కొత్త బోధ వీళ్ళు చేస్తోంది. కానీ దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. 25వ వచనం, అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధిస్తున్నారని వారికి తెలుపగా, అధిపతి బంట్రోలతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొడతారేమోని భయపడి బలాత్కారం చేయకయే వారిని తీసుకుని వచ్చును. దట్ వాజ్ ద థర్డ్ అరెస్ట్. మనం 18వ వచనంలో బలాత్కారంగా పట్టుకెళ్ళారు, సెకండ్ అరెస్ట్. థర్డ్ అరెస్టు 26వ వచనంలో బలాత్కారం చేయకయ్యే వారిని తీసుకుని వెళ్ళాడు. అపోస్టల్స్ కూడాను వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరించి వెళ్తున్నారు తప్ప మేము రామని భీష్కించుకోవాలా. వాళ్ళు వెళ్ళారు. చట్టాన్ని గౌరవించటం ఒక విశ్వాసిగా వారి యొక్క బాధ్యత. అందుకే వారు అధికారాన్ని గౌరవించి వాళ్ళు వెళ్ళారు. 27వ వచనంలో మనకు సన్హెద్రిన్ యొక్క వివరాలు కనపడతాయి. సెకండ్ ట్రయల్ కనపడుతుంది. అంటే వీళ్ళని విచారించారు. మళ్ళీ సేమ్ విచారణలు. వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామాన్ని బోధించకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? మీరు ఇదిగో యెరూషలేమును మీ బోధతో నింపి యేసుక్రీస్తు ప్రభు అను ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశిస్తున్నారు అని చెప్పాను. అవును, మీరు ఆ మనుషుని హత్య మా మీదకు తేవాలని ట్రై చేస్తున్నారు. అది మరణశిక్షగా విధించబడింది. పిలాతు శిక్షించినట్లుగా చిత్రీకరించారు దాన్ని యూదా మత పెద్దలు. ఇప్పుడు వీరు చేస్తున్న సువార్తీకరణ ప్రజలందరూ కూడా మత నాయకుల మీదకు తిరుగుబాటు చేసి మీరే నీతిమంతుని చంపించారు అనేటట్లుగా వీరి మీదకి దోషం తిరిగే పరిస్థితి వచ్చేసింది. ప్రజల్లో అటువంటి రివోల్ట్ వస్తోంది, తిరుగుబాటు వచ్చేస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణాస్తము చేత హెచ్చించి ఉన్నాడు. వారి హృదయాలు ఒక్కసారిగా బగ్గుమనేటట్టుగా మాట్లాడుతున్నారు. దేవుడట యేసుక్రీస్తు ప్రభువును మృతుల్లో నుండి లేపి ఇశ్రాయేలీయులకు మారు మనసు పాపక్షమాపణ దయచేయాలని దేవుడే స్వయంగా యేసుక్రీస్తుని అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించాడు. అది వారికి ఆ బోధ రుచించలేదు. వారు ధర్మశాస్త్రం వరకే నేర్చుకున్నారు తప్ప యేసుక్రీస్తు ప్రభువు యొక్క మర్మము వారికి బయలుపరచబడలేదు. అది పరిశుద్ధాత్మ చేత విశ్వసించిన వారికి మాత్రమే బయలుపరచబడుతుంది అని వాక్యం చదివిస్తోంది. కనుక అవిశ్వాసంతో ఉన్న వారికి ఆ సత్యము మర్మము బయలుపడలేదు. కాబట్టి 31వ వచనంలో అంటాడు, 32వ వచనంలో అంటాడు, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. కనబడని పరిశుద్ధాత్మ దేవుణ్ణి సాక్షిగా పెట్టారు వీళ్ళు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ
సాక్షులని వీళ్ళు చెబుతున్నారు. ఏమిటి దాని అర్థం? వాళ్ళకి అర్థం కావట్లేదు. మేము సాక్షులమే, పరిశుద్ధాత్మ కూడా సాక్షే. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించాడు పరిశుద్ధాత్మను. కనుక విశ్వసించిన వారికి, విధేయులైన వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు వరముగా అని వాక్యం సెలవిస్తుంది. ఇక 33వ వచనంలో పేతురు యోహానులు ఇచ్చినటువంటి సాక్ష్యానికి, అపోస్టల్స్ యొక్క విట్నెస్కి అత్యాగ్రహంతో ఊగిపోయారు ఆనాటి మతనాయకులు. ఊగి వారిని చంపాలనేటువంటి ఉద్దేశానికి వెళ్ళిపోయారు. ఇక లాభం లేదు, వీళ్ళని చంపితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు, మన మతం నిలబడదని తీర్మానానికి వాళ్ళు వచ్చేశారు. అప్పుడే 34వ వచనం నుండి మనం చూస్తే, ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు, సమస్త ప్రజల వలన ఘనత పొందిన ఇతడు ఆ సన్హెద్రిన్ సభలో లేచి మాట్లాడుతున్నాడు. గమలీయేలు పాదాల యొద్దనే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ధర్మశాస్త్రం అభ్యసించాడని రాసింది. ద స్కూల్ ఆఫ్ గమాలియేల్ అంటారు. అంటే గమాలియేలు పాఠశాల, గమాలియేలు యొక్క పాఠశాల ధర్మశాస్త్రోపదేశకులను, పండితులను తయారు చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాడు అతను దేవుని యొక్క లా మీద, చట్టం మీద, ధర్మశాస్త్రం మీద. కాబట్టి అతడు లేచి ఒక విషయాన్ని వారికి చెప్పాడు. అలా చెప్పే ముందు ఏమన్నాడంటే, వీరిని కాసేపు బయట ఉంచమన్నాడు. ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచండి అని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే వారితో స్వయంగా మాట్లాడదలుచుకున్నాడు. అది అపోస్తలు వినాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త హెచ్చరికిచ్చాడు దైవజనుడు. ఎందుకు చెబుతున్నాడు? జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు వీళ్ళు చంపాలని చూస్తున్నారు, అది హత్య అయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తేవచ్చు దాని వలన. ఈ దినములకు మునుపు దూత అనే ఒకడు లేచి తాను గొప్పవాడిని చెప్పుకున్నాడు. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకున్నారు. ఇంచుమించు 400, 400 అంటే 400 మంది మనుషులు వాడితో కలుసుకున్నారు. వాడు చంపబడ్డాడు, మిగతా వాళ్ళంతా వ్యర్థులైపోయారు, చెదిరిపోయారు. వారికి తర్వాత జనసంఖ్య దినాల్లో గలిలయుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాడు. వాడు కూడా నశించాడు, వానికి లోబడిన వారు నశించారు. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కాబట్టి నేను మీతో ఏం చెబుతున్నాను అంటూ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఒకటి యూదాను గురించి, మరొకడు దూత అనేటువంటి వాడిని గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ మనుషుల జోలికి పోవద్దు, వారిని విడిచిపెట్టేయండి. ఈ ఆలోచన అయినను, ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదా, అది వ్యర్థమగును. గ్రేటెస్ట్ ప్రిన్సిపల్. ఇప్పటికీ ఇది సత్యం. మనుషుల వలన కలిగిన ఉద్దేశములు వ్యర్థమవుతాయి, పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి ఉద్దేశములు సఫలమవుతాయి. మరియ తల్లితో గాబ్రియేలు దూత చెప్పింది అదే. దేవుడు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. దేవుడు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదు, సఫలమై తీరుతుంది. దేవుడు ఉద్దేశించినది ఖచ్చితంగా నిష్ఫలమవుతుంది. అదే టీచింగ్ ఇక్కడ వారికి ఇచ్చాడు. దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థం చెయ్యలేరు, అది కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు దేవునితో పోరాడిన వారు అవుతారు, వాళ్ళను అడ్డు చేసినందున, ఆటంకపరిచినందున. కనుక వాళ్ళు కొద్ది కాలం విడిచిపెట్టి చూడండి. అది దేవుని వలన కలిగితే మీరు ఆపలేరు, అది కొనసాగుతుంది. మీరు దేవునికి వ్యతిరేకులు అవుతారు ఆపితే. ఒకవేళ దేవుని వలన కాలేదా, దూత చనిపోయినట్టే, యూదా చనిపోయినట్టే వీళ్ళు కూడా చనిపోతారు, వీళ్ళు కూడా భ్రష్టులు అవుతారు, వీరు కూడా చెదిరిపోతారు, సక్సెస్ కారు. ఎవరు సక్సెస్ కావాలన్నా దాని వెనకాల దేవుని యొక్క ఆమోదం ఉంటేనే అనేది చెబుతూ వచ్చాడు. వారు అతని మాటకు సమ్మతించారు. ఒక పెద్ద మనిషి పాత్ర పోషించాడు. అపోస్తలులను వెలుపట నిల్చోబెట్టి వారి పక్షంగా ఏ విధంగా ప్రవర్తించాలో వారికి సుబోధ చేశాడు, మంచి బోధ చేశాడు. అపోస్తలులను పిలిపించారు, లోపలికి కొట్టించారు.
యేసు నామాన బోధించకూడదని ఆజ్ఞాపించారు, వారిని విడుదల చేశారు. మొదటి అరెస్ట్, రెండవ అరెస్ట్, మూడవ అరెస్ట్, విచారణ చేశారు. వారిని శిక్షించడానికి ఏ హేతువు కనుగొనలేకపోయారు. ప్రజలంతా వారి పక్షాన తిరిగి ఉన్నారు. ప్రజలు అధికారులనే రాళ్లతో కొట్టి చంపేటువంటి స్థితికి ప్రజలు టర్న్ అయిపోయారు, కన్వర్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని టచ్ చేస్తే ప్రమాదం అనే స్థితికి క్రైస్తవ్యం ఎదిగిపోయింది, యెరూషలేములో వర్ధిల్లింది, అది ప్రభావవంతంగా మారింది. అందుచేత వాళ్ళు కేవలం కొట్టించి బెదిరించి విడిచిపెట్టారు. 41వ వచనం, అప్పుడు ఒక మహా గొప్ప కార్యం ఏమిటంటే, ఆ నామం కొరకు అవమానం పొందటానికి పాత్రులను ఎంచబడినందున హింసించబడిన వారు, అవమానం పొందిన వారు, దెబ్బలు తిన్నటువంటి వారు, చెరకెళ్ళినటువంటి వారు సంతోషిస్తూ సన్హెద్రిన్ మహాసభ ఎదుటి నుంచి వాళ్ళు బయటికి మళ్ళా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటా అనుదినము, ఇంటింటా దేవాలయంలో మానక ప్రకటన చేస్తున్నారు. దాట్ ఈస్ ద స్పిరిట్. ఎన్ని ఆటంకాలు వచ్చినా వారి ప్రకటన మానలేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు దేవుని యొక్క సువార్తను చెప్పటం ఆపలేదు. శ్రమలు వచ్చాయి, చెరసాలు వచ్చింది, విచారణలు వచ్చాయి, దెబ్బలు కొట్టారు, అయినా సరే సువార్త ప్రకటన ఆపలేదు. ఎందుకంటే వారు తమ ప్రాణాలను ప్రియమైనవిగా ఎంచుకోలేదు. సోదరుడా, సోదరి, అపోస్తలులు ఎటువంటి స్పృహ కలిగి ఉన్నారో అట్లాంటి స్పృహ ఈ రోజున మనం కూడా కలిగి ఉండాలి. అనుదినము సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. ఈరోజు ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే అనేక చట్టపరమైనటువంటి ఆటంకాలు రేకెత్తించబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ నీ సువార్త ప్రకటించుట అలక్ష్యము చేయకూడదు. ఎందుకంటే సువార్త రక్షణార్థమైనది. ప్రజలు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లకుండా కాపాడుతుంది. ప్రేమ కలిగిన వారు సువార్త ప్రకటన ఆపక కొనసాగిస్తారు. ప్రజల రక్షణ కొరకు కన్నీటి ప్రార్థన చేసేవారే, సమర్పణ కలిగినటువంటి వారే సువార్త ప్రకటనలో ఎన్ని శ్రమలకైనా వచ్చి ముందుకు కొనసాగుతూనే ఉంటారు. ఇది మనం మర్చిపోకూడదు. 42వ వచనంలో మానక బోధిస్తున్నారు, యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. యేసే క్రీస్తు అంటే యేసే మెస్సియా. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషిక్తుడు అంటే మెస్సియా. యేసుక్రీస్తు మెస్సియా అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. అదే యెరూషలేములో కలవరానికి కారణమయ్యింది. ఏ యేసునైతే వారు సిలువ వేయించి చంపించారో ఆ యేసే దేవుని యొక్క మెస్సియా అని చెబుతున్నప్పుడు వారి కొరకు వచ్చినటువంటి రక్షకుడిని వారు చంపుకున్నారు. అదే వారికి అర్థం కాలేదు. కనుక అనేక మంది యెరూషలేములో సువార్తను నమ్మనటువంటి వారు ఈ కన్ఫ్యూజన్లోనికి వెళ్ళారు. పరిశుద్ధాత్మదేవుడు ఎవరైతే దేవుని చేత ముందస్తుగా ఏర్పరచబడిన వారు ఉన్నారో వారందరి యొక్క ఆధ్యాత్మిక మనోనేత్రాలు తెరిచి సువార్త యొక్క మర్మాన్ని గ్రహించేటట్లుగా వారికి నేర్పాడు, బోధించాడు. అపోస్తలుల యొక్క యాటిట్యూడ్ చూడండి. దేవుని సువార్త ప్రకటించడం మానక కొనసాగినటువంటి వారుగా వారు కనబడుతున్నారు. ఇక్కడ మనం 5వ అధ్యాయాన్ని ముగించుకున్నాం.